దైవ కొనసాగుతున్నాను. ప్రభు మమ్మల్ని ప్రేమించి నాకు భార్య, 2 బిడ్డలు ఇచ్చాడు. ఇద్దరు కూడా చక్కగా చదువుతున్నారు. దేవుని యొక్క మహాకృప చేత అపోస్టల్ క్రిస్టియన్ ఫెలోషిప్ ట్రస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ దేవుని యొక్క ప్రేమ ద్వారా ఆయన కృప చేత అది మాకు అనుగ్రహించబడింది. కొయ్యలగూడెం మండలం ధర్మారావుపేట గ్రామంలో ఈ సంస్థ ఈ పేరుతో రిజిస్టర్ చేయబడి మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల మధ్య సువార్తను ప్రకటిస్తూ మరి నా పరిచర్యను నేను కొనసాగిస్తున్నాను. దానిలో భాగంగా మరి అన్నగారు రాజబాబు గారిని నేను కలిసినప్పుడు నిజంగా మరి ఇదొక మహాయజ్ఞం అని మనం చెప్పుకోవాలి. విశ్వాసపు యాగం అని మనం చెప్పుకోవాలి. స్తుతి యాగము అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ 4వ తారీఖు ఉదయం మొదలుకొని 14వ తారీఖు వరకు కూడా విరామం లేకుండా ప్రభుని ఆరాధించటం. హల్లెలూయా! చాలా భారభరితమైనటువంటి పరిచర్య మరి దైవజనులు కలిగి ఉన్నారు. మరి ఎక్కడికక్కడ సంఘ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభు యొక్క పరిచర్యలో సహకారులుగా ఉండాలని నేను అనుకుంటున్నాను. మంచిది. సమయంలో దేవుని యొక్క ప్రేమను బట్టి మరొక్కసారి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా! మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క ప్రేమ చేత దేవుడు నాకు అప్పగించినటువంటి మరి కొద్ది మాటలు మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్య పట్టణంలోనికి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును మా నిత్య రక్షకుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాల సమయంలో రవ్వవారిగూడెం అనే ఈ గ్రామంలో నాయన సిఓసిఎం అనేటువంటి చర్చ్ తరపున అయా ఈ ఉపవాస కూడికలు నీ దాసులను మీరు ఎత్తిపట్టుకొని దైవజనులు పెద్దలు రాజబాబు గారిని మీరు ప్రేమించి ఈ ప్రాంత ప్రజానీకానికి ఈ ప్రాంత పరిపాంత వ్రాసులందరికీ నాయన మీ రక్షణ సువార్తను ప్రకటించడానికి ఈ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక మందిని మీ తట్టు త్రిప్పటానికి మీ దాసుని వెన్ను తట్టి మీరు నిలబెట్టి బలపరిచి స్థలమునకు పంపినందుకు స్తోత్రాలు తండ్రి. ఆ వరుసలోనే ఆ క్రమంలోనే ఈ స్థలానికి నీ ప్రేమ చేత నడపబడిన నేను ఇదిగో నాయన నీ ఏర్పాటులో భాగమైన నీ ప్రజల మధ్య అయ్యా మీరు మా నోట ఉంచిన మీ ఉపకారాత్మ చేత నాకు బోధించిన కృపగల ఉపదేశమును ఈ స్థలములో నీ ప్రజల మధ్యనైనా అయా విస్తరింపజేయటానికి ప్రకటించటానికి నీ నామ ఘనత కొరకు నీ రాజ్య వ్యాప్తి కొరకు నీ రాజ్యమును కట్టుటకు మీ చేతుల్లో పరికరముగా మీకు ఇష్టమైన పాత్రగా మీ చేతుల్లో బోరగా మలచి 7 ఆత్మచేత అభిషేకించి మీరు నీ ప్రజల మధ్యకు నడిపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ప్రతి ఒక్కరూ నీ వాక్యపు వెలుగులో ఆకర్షితులై వారి కుటుంబాలు జీవితాలు సరిచేసుకోవటానికి స్థిరపరచుకోవటానికి నీ కార్యములు వారి జీవితాల్లో ప్రభ జరిగించమని, ఇంకా నిన్నెరగనటువంటి ప్రజల మధ్య అయ్యా నిన్ను గుర్తించలేనటువంటి వారి మధ్య నీ అద్భుతాలు అవి జరిగించమని, అయ్యా సంఘ వృద్ధి కొరకు ప్రజల క్షేమకరమైనటువంటి స్థితిగతుల కొరకు ఈ ఉపవాస ఉజ్జీవ కూడికలు నాయన నీ నామ మహిమ కొరకు జరిగినట్లు ప్రత్యేకమైన రీతిలో నీ ప్రసన్నతను వీరందరికీ కలిగింపజేయమని, ఈ స్థలములో అయా నిలువబడి నీ మాటలను ప్రకటించడానికి మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పటికే నాయన ఇదిగో ప్రభ చవిసారములైనటువంటి బీడు భూముల వల్ల ఉన్నటువంటి ప్రభ వారి హృదయాలు ఎవరైతే కలిగి ఉన్నారో నీ మాటల చేత ప్రభ అవి ప్రభ కదలించబడినట్లు నాయన దున్నబడినట్లు నాయన
నీ కార్యములు జరిగించండి. నీ వాక్యము ప్రభ బాణము వలె వారి హృదయ లోతుల్లోకి చొచ్చుకొని నాయన నాటబడి ఫలించుటకు నీ కార్యములు అధికముగా జరిగించమని, ఏది నిష్ప్రయోజనం కాదనైనా, ఏది వ్యర్థము కాదని బలమైనటువంటి విశ్వాసముతో నీ నామాన్ని ఘనపరుస్తూ ఇటు రీతిగా నీ ప్రజల మధ్య నడిపించమని మా నాథుడు, లోక రక్షకుడు, మీ కుమారుడు నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశక్తివంతమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. దేవుడు మనలను ప్రేమించి మరి సమయంలో కొద్ది మాటలు మనం కలిగి ఉందాం. ఎందుకనట్లయితే ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఒకప్పుడు కనిపించేటువంటి ఈ భూమి, ఈ ఆకాశము శిథిలమైపోవచ్చు, నిర్వీర్యం కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ ఆయన మాట మాత్రము ఏమవదో, ఎక్కడ కూడా పొల్లిపోదన్నమాట. హల్లెలూయా. యేసు మాటలు, యేసు మాటలు వినువారు అందరూ ధన్యులౌదురు, విని గైకొనువారు మరి ధన్యులౌదురు. యేసు మాటలు, యేసు మాటలు గాలి సముద్రమును గద్దించెను, మిక్కిలి నిమ్మళమై సద్దనంగా చేసెను. గాలి సముద్రమును గద్దించెను, మిక్కిలి నిమ్మళమై సద్దనంగా చేసెను. పొద్దుగ్రుంకు బ్రతుకులను ఉద్ధరించెను, పొద్దుగ్రుంకు బ్రతుకులను ఉద్ధరించెను. అద్దరికి నిన్ను చేరతాను వచ్చెను. యేసు మాటలు, యేసు మాటలు వినువారు అందరూ ధన్యులౌదురు, విని గైకొనువారు మరి ధన్యులౌదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో శిలువ మరణాన్ని అనుభవించిన తరువాత, ఆ శిలువ మరణాన్ని అనుభవించిన తర్వాత ఆయన చనిపోయి 3వ రోజు ఎత్తబడిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమయ్యే ముందు ఆయన అక్కడున్నటువంటి అశేషమైన ప్రజానీకాన్ని, అనేక మంది ప్రజలను, శిష్యులను ఉద్దేశించి ఆయన ఏమన్నారంటే, చూడండి ఒక మాట, లూకా సువార్త 24వ అధ్యాయము 48వ వచనం మనం చూస్తే, లూకా సువార్త 24వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చూస్తే, 24వ అధ్యాయం 48వ వచనం, ఈ సంగతులకు మీరే సాక్షులు, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. చాలమ్మా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఆయన మాట్లాడుతున్న మాట, ఈ సంగతులకు మీరే నాకు సాక్షులు. ఏ సంగతులు అనంటే, ఏ సంగతులు ఇవి అనంటే, పై వచనం 46 వచనం మనం చూస్తే, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు అని వ్రాయబడింది. ఏ సంగతులనంటే, ఏ సంగతుల గురించి ఆయన చాలా ఘంటాపథంగా, ఖచ్చితంగా, చాలా ఖచ్చితంగా ఆయన ఆజ్ఞాపిస్తున్నారో ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు. ఆయన పరలోకానికి ఆరోహణమవుతూ, అంటే ఆయన ఎత్తబడుతూ విడవబడినటువంటి శిష్యులకు ఉద్దేశించి, అక్కడున్నటువంటి ప్రజలను ఉద్దేశించి, పరిచర్య చేసినటువంటి సంఘాన్ని ఉద్దేశించి ఆయన ఏ మాట మాట్లాడుతున్నారంటే, ఈ సంగతులకు మీరే నాకు సాక్షులు, ఈ సంగతులకు మీరే నాకు సాక్షులు. అంటే ఈరోజు మనం ఆలోచన చేస్తే
ఏ సంగతులకు మనం బాధ్యులుగా ఉన్నాం అని అంటే, యేసుక్రీస్తు శిలువ మీద శ్రమపడి ఆయన చనిపోయి మన కొరకు ఒక రక్షణ కార్యాన్ని జరిగించాడని, మన పాపములకు ఆయన చనిపోయి ఆయన తన మరణాన్ని జయించి లేచాడని ఒక సర్వసత్యాన్ని మనం ప్రకటించడానికి సాక్షులుగా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం సాక్షులుగా దేవుని చేతుల్లో ఆయన సజీవమైనటువంటి మహిమను, ఆయన మన మధ్య ఇప్పుడు లేడు కనుక మనం మన ఆప్తులకి, మన స్నేహితులకి, మన బంధుమిత్రులకి, మన శ్రేయోభిలాషులకి, మన చెలికత్తెలకి, మన ముఖపరిచయం లేని వారికి, మనకంటే చిన్నలకి పెద్దలకి అందరికీ కూడా దేవుని యొక్క సువార్తను మనకు తెలిసిన దాన్ని వారితో పంచుకుని సాక్ష్యం ఇచ్చేటువంటి, సాక్ష్యము కలిగినటువంటి జీవితాలు మనవై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన పని ఏంటంటే ఆదివారానికే క్రైస్తవులం కాకుండా, పాస్టర్ గారు ఆదివారం నాడు వచ్చి ఇంటింటికి తిరిగి అందరిని పిలిచి అందరింటికి వెళ్ళి కూడగట్టుకొని, అమ్మ బలవంతంగా అంటే పాస్టర్ గారి మీద మొక్కుస్తుతి కోసం, మొహమాటం కోసం బలవంతంగా వచ్చేటువంటి క్రైస్తవులు కొంతమంది ఉంటారు. నామకార్థ క్రైస్తవులు, వాళ్ళు అంటే పేరుకే క్రైస్తవులు అన్నమాట. అలాంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు. ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడంటే ఆయన చేత నువ్వు పిలువబడిన తరువాత, ఆయన వలలో నువ్వు పట్టబడిన తరువాత, నువ్వు పరలోక రాజ్యం మహిమ నిమిత్తం పనిచేసే ఒక ప్రత్యేకమైనటువంటి సాక్షివి. హల్లెలూయా. నీ మీద కూడా ఒక బాధ్యత ఉంది. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, ఆయన ఆరోహణమవుతూ ఏమని మాట్లాడుతున్నారంటే, ఈ సంగతులకు మీరే నాకు సాక్షులు. ఇప్పుడు చెప్పండి, మనము సాక్షులమేనా అమ్మ? మన సాక్షులమేనా? సాక్షిగానే వాడబడుతున్నామా? నా వల్ల ఏమవుతుందండి అనుకుంటారు కొంతమంది. నేనేం చేయగలండి అనుకుంటారు కొంతమంది. అదంతా పాస్టర్ గారిది, పాస్టర్ అమ్మగారి బాధ్యతేనండి అనుకుంటారు కొంతమంది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకించి శిష్యులకే ఆజ్ఞాపిస్తే మనం పాస్టర్ గారి మీదే వదిలేయచ్చు. కానీ ఆయన ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి ఆరోహణమయ్యేటప్పుడు గుంపులుగా ఉన్న ప్రజానీకాన్ని ఉద్దేశించి, సమూహంగా చేరినటువంటి ఆ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు, ఈ సంగతులకు మీరే నాకు సాక్షులు. హల్లెలూయా. పిల్లలు, మీరు ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే 52 ఆదివారాలు దేవుని సన్నిధానంలో దైవజనులు బోధించగా వర్తమానాన్ని విని వారం వాక్యంతో హృదయాన్ని నింపుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని విడిచిపెట్టేసి అలా కాలయాపన చేసే క్రైస్తవత్వం దేవుడు అంగీకరించే క్రైస్తవం కాదది. హల్లెలూయా. దేవుడు ఎందుకు నిన్ను వెలితి లేకుండా నింపుతున్నాడనంటే, ఎందుకు దేవుడు నిన్ను తన వాక్యంతో నిన్ను భద్రం చేస్తున్నాడంటే, నువ్వు భద్రంగా ఉండి నువ్వు జాగ్రత్తగా ఉండి నువ్వు ఆయన ఆజ్ఞలతో నింపబడి నువ్వు అనేకులకు దాన్ని ఏం చేయాలి? అనేకులకి ఏం చేయాలా? నువ్వు కూడా సాక్ష్యం ఇచ్చే రీతిలో నీ జీవితం ఉండాలి. హల్లెలూయా. ఒకసారి మనం 45వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూస్తే, దైవజనుడు దావీదు భక్తుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటి చాలా స్పష్టమైనటువంటి మాట చూడండి. 45వ కీర్తన మొదటి వచనం, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. చాలండి. ఏ సంగతి అది? ఒక దివ్యమైనటువంటి సంగతి అది. దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక దివ్యమైనటువంటి సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయువాని కలమ వలె ఉన్నది. హల్లెలూయా. నా హృదయం ఈరోజు దేనితో నింపబడింది అని అంటే, ఒక దివ్యమైనటువంటి సంగతి. అంటే దేవుడు నాతో బోధించగా, దేవుడు నాకు ఆజ్ఞాపించగా, దేవుడు నాకు చెప్పగా నేను విన్నటువంటి సంగతుల చేత నా హృదయం బహుగా ఉప్పొంగుతూ ఉన్నది. పాలు పొయ్యి మీద పెట్టిన తర్వాత చూడండి,
గిన్నె అంచులు దాటి ఎలాగైతే వేడి సెగ తగలగానే ఎక్కువ అవగానే ఉప్పొంగుతున్నాయో, పొంగి పొర్లుతున్నాయో, చూడండి చూడండి ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ మాటలు, దేవుని మాటలు ఏం చేస్తున్నాయి చూడండి. దావీదుని ఏం చేస్తూ ఉన్నాయి? తొందర పెడతా ఉన్నాయి. నువ్వులే, నేను నీకు చెప్పింది, నేను నీకు చెప్పింది, నేను నీకు బోధించింది నీ హృదయంలో దాచుకొని మాటు వేసుకొని పడుకుంటావని కాదు. నేను నీకు ఆజ్ఞాపించింది ఆ సంగతులు నువ్వేం చేయాలా? ఇతరులకి దాన్ని తెలియపరచాల. అందుకే ఆ కింద వచ్చిన అంటాడు, నా నాలుక త్వరగా వ్రాయవాని కలమ వలె ఉన్నది, నేను రాజును గురించి రచించిన దాన్ని పలికెత్తను. నీ గురించి నేను రాయాలనుకుంటే ప్రభువా, విస్తరించి రాయటానికి నాకు చాలా ఉన్నతమైనటువంటి మాటలు నా హృదయం లోలోతుల్లో నుంచి తన్నుకొస్తున్నాయి, ఉబుకుతున్నాయి, పొంగుతున్నాయి. అంత ప్రేమతో, అంతటి నీ వాక్యంతో నేను నింపబడ్డాను. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మాటలు మీకు ప్రారంభ వచనంలో చెప్పింది. అందుకే ఆకాశమును భూమియు గతించిపోవును కానీ నా మాటలు ఏమాత్రమును గతించవు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు అదే. దావీదు హృదయంలో ఆ మాటలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి, తొందర పెడతా ఉన్నాయి. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, ఒక దివ్యమైనటువంటి సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుతూ ఉంది. కింద వచనం చూస్తే, నీ పెదవుల మీద ఏం పోయబడింది? దయారసం పోయబడినది. హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు, దేవుడు నిన్ను ఆయన ఆరాధన పేరిట ఆయన నిన్ను పిలిచినప్పుడు, నువ్వు పట్టబడినప్పుడు, దైవజనుల చేత నువ్వు బోధించబడుతున్నప్పుడు, చూడండి, నీ పెదవుల మీద ఏం పోయబడిందట? దయారసము పోయబడింది. దయారసం పోయబడింది. నీ నోటిలో ఊరేది లాలాజలం కాదది, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యం అన్నమాట. చూడండి, దేవుని యొక్క దయారసము నీ పెదవుల మీద పోయబడింది, నీ లోట్లో పోయబడింది. కనుక నువ్వు సాక్ష్యం ఇచ్చేదానివే, సంఘాన్ని, సమాజాన్ని మేల్కొల్పేదానివే, ఆత్మీయ సమాజాన్ని కట్టడానికి నువ్వు ఒక బాధ్యురాలివే. నీ బాధ్యత కూడా ఉంది. నువ్వు కూడా దేవుని చేతుల్లో ఒక పాత్రగా ఉన్నావు, ఒక పరిక్రమగా ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడినది. నాకేంటండి పని, నాకెవరు చెప్పలేదండి, పాస్టర్ గారు నన్ను అలా ఆజ్ఞాపించలేదండి అని అనుకునేలా కాదు. సంఘంలో నువ్వు వింటున్నటువంటి మాటలు, సంఘంలో నువ్వు దేవుని దైవజనుల చేత బోధించబడుతున్న సంగతులకు నువ్వు బాధ్యురాలివి. నీ భర్తను నువ్వు రక్షించాలి, నీ రక్త సంబంధికులు నువ్వు రక్షించాలి, నీ అనుచరుల్ని, నీ శ్రేయోభిలాషులందరినీ నువ్వు రక్షించాలి. వారందరినీ మందిరానికి నడిపించేటువంటి బాధ్యత నువ్వు పెట్టుకోవాలి. హల్లెలూయా. అందుకు దావీదు మాట్లాడుతున్నాడు, ఒక దివ్యమైనటువంటి సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుతూ ఉంది. ఒకసారి మనం అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే, అక్కడ దైవజనుడు పౌలు భక్తుడు మాట్లాడుతూ ఆయన తన సాక్ష్యాన్ని ఆ ప్రాంత ప్రజలకి చూడండి, ఆ సాక్ష్యాన్ని ప్రభావితం చేస్తున్నాడు. ఆయన ఆ సాక్ష్యం గురించి చాలా గొప్పగా వివరిస్తున్నాడు ఆయన. ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనం చదువుతారమ్మా. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. చాలండి, అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కదమ్మా. ఇక్కడ
అపోస్తలుడైన పౌలు భక్తుడు మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన మీద ఉన్నటువంటి సువార్త భారం ఎలాంటిదంటే ఆయన సువార్త పరిచర్య చేసేటప్పుడు 3 సువార్త దండయాత్రలు చేశాడు ఆయన. హల్లెలూయా! ఎన్ని చెప్పండి? 3 సువార్త దండయాత్రలు. అంటే ఏంటి? సువార్త దండయాత్ర అంటే గ్రామాలు కలిసి దండయాత్ర కింద ఉద్యమంగా బయలుదేరి వెళ్ళటం అన్నమాట. సంఘాలు కలిసి ఇంకా మారు మనసులైనటువంటి ప్రాంతాలకి, ఇంకా ప్రభు నమ్మనటువంటి ప్రాంతాలకి సంఘాలన్నీ కూడా కలిసి ఉద్యమంగా నడిచి వెళ్ళటం అన్నమాట. అదే సువార్త దండయాత్ర. బైబిల్ చివరి పేజీల్లో మీరు చూస్తే అక్కడ కొన్ని మ్యాప్లు ఉంటాయి. అక్కడ పౌలు సువార్త ప్రయాణాలు, కొత్త నిబంధన క్రీస్తు కాల సంబంధిత ఆ ప్రాంతాల గురించి అందులో చక్కగా వివరం ఉంది. ఈరోజు మనం ఆలోచన చేస్తే పౌలు భక్తుడు తన పరిచర్య చేసేటప్పుడు, సువార్త పరిచర్య జరిగించేటప్పుడు ఆయన ఇక్కడ మొదటగా ఎఫెసు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని కట్టి, మీకులాగా ఒక సంఘాన్ని స్థిరపరిచి అక్కడ ఇంచుమించు 1.5 సంవత్సరం కాలం వారి మధ్య నుండి దేవుని ప్రజలు, ఆ సంఘ ప్రజలు దేవుల్లో బలపడిన తరువాత ఆయన ఏం చేశాడంటే మరొక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం పేరేంటంటే మిలేత్ అనేటువంటి ప్రాంతం. చెప్పండి, మిలేత్ అనేటువంటి ప్రాంతం. ఆ ఎఫెసు నుండి మిలేత్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి క్రొత్త సంఘాన్ని స్థాపించేటప్పుడు ఆ క్రొత్త వ్యక్తుల మధ్య తనేంటో నిరూపించుకోవటానికి పౌలు గారు ఏం చేస్తా ఉన్నాడంటే ఎఫెసునకు వర్తమానం పంపించాడట. హల్లెలూయా! ఎఫెసునకు వర్తమానం పంపించి అక్కడ ఉన్నటువంటి పాత సంఘపు పెద్దలందరినీ కూడా మిలేతునకు పిలిపించుకుని వచ్చాడట. హల్లెలూయా! ఎందుకు ఆ ప్రజలు ఇక్కడ అవసరమయ్యారు అని అంటే, ఎందుకు ఆ సంఘ పెద్దలు ఇక్కడ అవసరమయ్యారనంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఆసియాలో కాళ్ళు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. హల్లెలూయా! ఆయన ఏం చేస్తున్నాడంటే తన సాక్ష్యాన్ని ఆయన నిరూపించుకుంటున్నాడు. ఆయన హల్లెలూయా! తన సాక్ష్యాన్ని నిరూపించుకుంటున్నాడు ఆయన. ఇందాక మొదటి మాట మనం ఏం చెప్పుకున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దేనిలో పనివారుగా ఉంచారు? మనల్ని ఆయన శిలువ మరణ పునరుత్థాన కార్యానికి మనలను సాక్షులుగా నియమించుకున్నాడు ఆయన. అంటే చాలామంది సాక్ష్యం చెప్పమంటే, చాలామంది సాక్ష్యం అనే మాట అనగానే ఎలా ఉంటారంటే, అయ్యగారండి రాత్రి నుంచి మా ఆవు పాలు ఇవ్వట్లేదండి, మొన్న పోయిన వర్షాల కాడి నుంచి మా చేను ఎండిపోయిందండి, మా అబ్బాయి హాస్టల్ నుంచి పారిపోయి వచ్చాడండి, అయ్యగారండి అంటే సాక్ష్యం అంటే ఇదనుకుంటున్నారు చాలామంది. కానీ దేవుడు మనల్ని ప్రతినిధులుగా పెట్టుకొని సాక్షులుగా ఆయన రాజ్య సువార్తను ప్రకటించడానికి, ఆయన రాజ్య సువార్తలో పరిచర్య చేయటానికి, గ్రామాలు పునరుజ్జీవింపబడటానికి ఆయన మనలను ఒక పాత్రగా మలుచుకున్నాడు ఆయన. పౌలు గారు ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి. ఆయన అంటున్నాడు, నా మిత్రులారా, శ్రేయభిలాషులారా, సంఘపు పెద్దలారా, ఎఫెసు అనేటువంటి ప్రాంతంలో 2 సంవత్సరాల కాలం మీ మధ్య నేను నడిచినప్పుడు ఎల్ల కాలము మీ మధ్య నేను ఎలాగూ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా నేను ఎవరి దగ్గరైనా అప్పులు చేశానా? మీ దగ్గర ఎవరి దగ్గరైనా అప్పులు చేశానా? నా అవసరాల కోసం మిమ్మల్ని ఎవరినైనా బాధించానా? నా కన్నీళ్లు నేను మృంగి, ఆకలి కలమటించి, పస్తులుండి, చలికి వణికి నా పరిస్థితులను కూడా దిగమింగి నేను మీ మధ్య పరిచర్య చేశాను. హల్లెలూయా! ఆ సాక్ష్యాన్ని మీరు ఇక్కడ ఏం చేయాలా? ఇక్కడ మీరు చెప్పాలి. హల్లెలూయా! ఆ సాక్ష్యాన్ని మీరు ఇక్కడ చెప్పాలి. ఎవరి దగ్గరైనా నేను ఏదైనా అక్రమంగా నేను స్వాహా చేస్తే, కబ్జా చేస్తే, ఎవరి మీదైనా నేను రౌడీయిజం చేస్తే, ఎవరినైనా బెదిరిస్తే,
నేనేం చేశానో, నా జీవితం ఏంటో ఈ క్రొత్త సంఘ ప్రజల మధ్య మీరు దాన్ని తెలియపరచాలి. ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత సాక్ష్యాలు ప్రభు మెచ్చుకునేలా ఉండాలి. హల్లెలూయా. మన సాక్ష్యము చేత మనం ఎప్పటికప్పుడు చూడండి, కన్న మండుతున్న నిప్పు, దానికి ఎలాగైతే మలినం ఉండదో, మన సాక్ష్యము అలా ఇతరుల దగ్గర నిరూపించుకునేలా సంఘంలో ఒక మంచి పేరు మనకు ఉండాలి. హల్లెలూయా. కొంతమంది సీనియర్ మోస్ట్ విశ్వాసులు ఉంటారు. కొంతమంది దేవుడు అంచెలంచెల ఆశీర్వాదం అన్నమాట, తలాంతులు. వారు అడిగిన ప్రతీదీ వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి బిడ్డల జీవితంలో అలా జరిగిస్తుంటాడు. దైవజనులు ప్రార్థన చేయగా, మోకరించి ప్రార్థన చేయగా, ఉపవాస ప్రార్థన చేయగా, కన్నీటి ప్రార్థన చేయగా ఆ కుటుంబాలు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాయి. కొన్ని నెలల తర్వాత వారిని మనం ప్రశ్నిస్తే, ఈ మధ్యన శాంతమ్మ గారు కనపట్లేదు అని అంటే, ఆవిడ తాడు చేయించుకున్న కాడి నుంచి మనతో ఎవరితోనూ మాట్లాడలేదండి ఈ మధ్యన. రామారావు గారు కనపడలేదేంటి ఈ మధ్యన అని అంటే, పాస్టర్ గారు అడిగితే, కారు కొన్న కాడి నుంచి అసలు ఈ పక్కకే రావట్లేదండి ఆయన. చూసారా? అంటే దేవుడు ఆశీర్వదించకొద్దే సాక్ష్యం ఏమైపోద్దంటే, ప్రియమైన వాళ్ళరా, పతనావస్థలోకి వెళ్ళిపోద్ది, పడిపోతుంది అనమాట. అడిగిన ఈవులన్నీ ఇస్తాడు దేవుడు కదండి. అడిగిన వారికి అడిగినది ఇచ్చును, వెదకిన వారికి వెదకినది దొరకును, తట్టిన వారికెల్లా యేసు తలుపు తీయును, తట్టిన వారికెల్లా యేసు తలుపు తీయును, పూజింపదగినది యేసు నామము. అడిగిన ప్రతి ఈవులు దేవుడిస్తాడు కదండి. ఆ రీతిగా ప్రియమైన వాళ్ళరా, మన సాక్ష్యము పతనమైపోద్దని, మన సాక్ష్య జీవితం పాడైపోద్దని పౌలు గారు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు అనమాట. ఆయన ఏమంటాడంటే, చూడండి, మీ మధ్య ఎల్లకాలము ఎలాగో నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. మీరే ఒకరోజు అమ్మగారి దగ్గరికి వచ్చి, అమ్మ, మీకు నేను పరిచయమైన దగ్గర నుండి సంఘంలో నేను ఎంత ఆధ్యాత్మికమైన పరిచర్య చేశానో మీకు తెలుసు అని అనాలి అమ్మగారితో. మీరు అర్థమైందమ్మా? మీరు పాస్టర్ గారితో మీరు అనే మాట ఎలాంటిదంటే, మీ దైవజనుడితోనూ దైవజనురాలతో మీరు అనే మాట ఎలాంటిదంటే, కొన్ని సంవత్సరాలు గడిచినా చెక్కు చెదరినటువంటి విశ్వాసం. దేవుడు మీ ఆస్తులను అంతస్తులను అభివృద్ధి చేసిన చెక్కు చెదరినటువంటి విశ్వాసం. అలాంటి సాక్ష్యంతో ఎప్పుడు పలకరించిన ఒకే స్వభావంతో మీరు ఆ పలకరింపు సంఘంలో కలిగి ఉంటే మిమ్మల్ని మీరు భద్రం చేసుకున్నట్టే. హల్లెలూయా. అలాంటి సాక్ష్యమే పౌలు గారు చెప్తా ఉన్నారనమాట. సాక్ష్యం అంటే ప్రియమైన వాళ్ళరా, చెప్తున్నాను, నిప్పు కణిక లాంటిది. నువ్వు 100 మందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నువ్వు ఇక్కడ లేకపోయినా నీ గురించి ఆణిముత్యమనే చెప్తారు, వజ్రమని చెప్తారు, బంగారు కణికవని, 24 క్యారెట్ల గోల్డెన్ నీ గురించి దైవజనుడు మరొక విశ్వాసతో, మరొక పాస్టర్ గారితో చెప్తాడు. ఏది బాగుంటే? మన సాక్ష్య జీవితము బాగుంటే. హల్లెలూయా. అందుకే పౌలు గారు నిరూపించుకుంటున్నారు, మీలో ఎవరైనా చిటికేసి సవాల్, 2 సంవత్సరాల కాలం పాటు మీ మధ్య నేను బ్రతికాను, నేను ఎలాంటి జీవితాన్ని జీవించానో మీరే ఎరుగుదురు. హల్లెలూయా. అలాంటి చక్కని సాక్ష్యాన్ని మనం సంఘంలో కలిగి ఉండాలి. అలాంటి సాక్ష్యానికి మనం ప్రతినిధులుగా ఉండాలి. అలాంటి బాధ్యత సంఘంలో మనం వహించే వారంగా ఉండాలి. ఇంకా మనం ముందుకెళ్తే పౌలు గారి యొక్క చెప్పినటువంటి మాటల్లో నుంచి, ఆ మిలేతు ప్రాంతంలో జరిగిన విషయాల్లో నుంచి మనం ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఏం జరుగుతుందో ఒక 3 మాటలు నేను మీకు వివరిస్తాను. చూడండి, అక్కడ ఆయన 19వ వచనం, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. ఇప్పుడు 19వ వచనం చదవండి ఒకసారి. 19వ వచనం, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేనెలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. చాలండి.
ఇక్కడ పౌలు గారు క్రొత్త సంఘానికి పాత సంఘానికి అక్కడ పెద్దల్ని ఇక్కడ పెద్దల్ని ఒక్కచోట నిలబెట్టి ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆయన సంఘాలని బలపరుస్తున్నాడు. ఆయన క్రొత్త వ్యక్తులకి పరిచయాన్ని తెలియపరుస్తున్నాడు. ఆయన అక్కడ అన్ని జరుగుతున్నాయి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పౌలు గారు చాలా ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు. నా మిత్రులారా, యూదుల వల్ల నేను కుట్రలు అనుభవించానని. ఒక గ్రామానికి దైవజనుడు సువార్త చెప్పటానికి వెళ్ళినప్పుడు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఒక పెద్ద పుస్తకం రాయొచ్చు అనమాట. అక్కడ జరిగే పరిస్థితులు, కలిగే ఆటంకాలు, కీడు చేసే వ్యక్తులు, చంపాలనుకునేటువంటి వ్యక్తులు, తరిమి కొట్టాలనుకుంటే వ్యక్తులు, ఒక పుస్తకమే రాయొచ్చు. ప్రియమైన వాళ్ళరా, ఒక దైవజనుడు ఒక వ్యక్తిని రక్షించడానికి, ఒక త్రాగుబోతుని, ఒక తిరుగుబోతుని, ఒక వ్యసనపరుణ్ణి, ఒక జోదారుణ్ణి, ఒక తిరుగుబోతుని క్రమబద్ధీకరించడానికి, వాక్యముతో సరిచేయడానికి, దేవుని మాటలు చెప్పి చక్కదిద్దటానికి, ఒక మంచిని స్థాపించడానికి దైవజనుడు మన ప్రాంతానికి వస్తే ఎదురయ్యే రాళ్ళ దెబ్బలు, ఎదురయ్యే అవమానాలు, నిందలు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు, యూదుల వలన నేను ఏమనుభవించాను? కుట్రలు అనుభవించాను. హల్లెలూయా. అమ్మ ఏంటి చాలామంది చలన లేకుండా ఉన్నారు? యూదుల వలన నేను ఏమనుభవించాను? నేను కుట్రలు అనుభవించాను. అంటే పౌలు గారు ఏ ప్రాంతానికైతే సువార్త పరిచర్య చేయడానికి వెళ్ళారో ఆ ప్రాంతానికి వెళ్ళిన వెంటనే పూలదండలతోనూ సాల్వాలతోనూ ఫ్లవర్ బొక్కేలు పట్టుకొని, స్వీట్ బాక్సులు పట్టుకొని ఎవరు సన్మానించడానికి రాలే. ఎదురుగా చాలామంది ఆ గ్రామ పెద్దలు, కుల పెద్దలు, వాడకట్టోళ్ళు, అక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా తిరగబడి, ఎవరు నువ్వు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు? ఇది మా అధీనంలో ఉండవలసింది, నువ్వు ఇక్కడ ఏది చేయటానికి వీల్లేదని చెప్పి ఆటంకాలు సృష్టించినటువంటి వ్యక్తులు. అక్కడ ఎవరు అలా వచ్చారనంటే యూదులే వచ్చారట. హల్లెలూయా. పౌలు గారు కూడా యూదుడే, బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి యూదుడు. పౌలు గారు కూడా యూదుడే. కానీ యూదుల వల్ల నాకు కుట్రలు అనుభవించాను, యూదుల వల్ల నేను శ్రమలు పొందాను. అంటే ఏంటి? కొన్నిసార్లు మన జీవితంలో నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితులు వస్తాయి. ఎవరికి చెప్పాలో చెప్పకూడదో తెలియని పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే సొంత వాళ్ళే నా అనుకున్న వాళ్ళే, ఆప్తులైన వాళ్ళే కీడు చేస్తారు, హాని చేస్తారు, నిందిస్తారు, అవమానపరుస్తారు. పౌలు గారు ఎవరి గురించో చెప్పట్లే, ఫలానా తెగ వాళ్ళతో, ఫలానా జాతితో, ఫలానా వర్గంతో, ఫలానా నాయకులతో నాకు విభేదాలు వచ్చిందని చెప్పట్లా. మరి ఆయన ఎవరి గురించి చెప్తాడంటే యూదుల వలన నాకు కుట్రలు వచ్చాయి, నా సొంత వ్యక్తుల వల్లనే నాకు, నా స్వజాతుల వల్లనే నాకు కుట్రలు వచ్చాయి, నా జీవితంలోనికి శ్రమలు ఎదురయ్యాయి. ఈరోజు మీరు ప్రార్థనకు వచ్చేటప్పుడు అవిశ్వాసులైన కొంతమంది, పేరుకి అవిశ్వాసులే కానీ వాళ్ళు మీ రక్త సంబంధులే కావచ్చు, కులానికి చెందిన వాళ్ళే కావచ్చు, ఆటంకాలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు, భేదాలు కల్పించే ప్రయత్నాలు చేస్తారు, అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మందిరం మీద, దేవుని దాసుల మీద, బైబిల్ మీద రకరకాల నిందలు మోపుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, అందుకే పౌలు గారు సమాజంలో, సంఘంలో ధైర్యం చెడిపోయి బలహీనలు అవుతారేమో కొంతమంది అని చెప్పి ఆయన ధైర్యం ఇస్తున్నాడు, ఓతమిస్తున్నాడు. నా మిత్రులారా, యూదుల వల్ల నేను కుట్రలు అనుభవించాను. హల్లెలూయా. మనందరికీ తెలిసిన మాట, బైబిల్ చరిత్రలో యోసేపు తెలుసు కదండి మనకి. ఎంతమంది అన్నదమ్ములు? 12 మంది కదమ్మా. యోసేపుకి సమస్యలు వచ్చాయి, యోసేపుకి శోధన వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? అన్నల ద్వారా. ఆదికాండం 37వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే అక్కడ యోసేపుని గురించి చక్కగా వ్రాయబడింది. యోసేపుకు తన సొంత వాళ్ళ ద్వారా, అన్నల ద్వారా సమస్యలు వచ్చాయి. ఈరోజు మందిరానికి వచ్చేటప్పుడు, సంఘంలో ఒక సభ్యురాలుగా నీ బాధ్యత నెరవేర్చేటప్పుడు కొంతమంది నా అనుకున్న వాళ్ళే, కొంతమంది మనకి సంబంధించిన వాళ్ళే ఏం చేస్తారంటే కొన్ని ఆటంకాలు పెట్టవచ్చు, అభ్యంతరాలు కలగజేయవచ్చు. కానీ నీ విశ్వాస ప్రయాణం ఏంటో తెలుసా? దానిని దాటి దేవుని మాట వినటం. హల్లెలూయా. దాన్ని దాటి దేవుని మాట వినటం. యూదుల వల్ల కుట్రలు అంటే సొంత జనుల వల్ల సమస్యలు,
ఆదికాండం 37:18 మీరు చదివితే, యోసేపు దగ్గరకు రాక మునుపు అన్నలకు ఆలోచన చేశారట. వాడు దగ్గరికి రాగానే తీసుకెళ్ళి ఎక్కడేద్దాం? గోతులో. నేం చేద్దాం? చంపేసి ఒక దుష్టమృగం ఈయన చంపేసిందని చెప్పి నాన్నగారికి కబురు పెడదాం అనుకున్నారు అన్నలే. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పినటువంటి ఒక సర్వసత్యం ఏంటంటే, మత్తయి సువార్త 10:17 ఆయన మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడుతూ ఏమన్నారు చూడండి. మత్తయి సువార్త 10:17. మత్తయి సువార్త 10:17. మనుషులను గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి, వారు మిమ్మును మహాసభలకు అప్పగిస్తారు, సమాజ మందిరములలో మిమ్మల్ని ఏం చేస్తారు? కొరడాలతో కొట్టిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి సర్వసత్యం ఏంటంటే, మనుషులను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, మనుషులను గురించి జాగ్రత్తగా ఉండండి. నా శిష్యులారా, సంఘ ప్రజలారా, ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. మీరు మనుషులను గురించి మీరు జాగ్రత్తగా పడండి. ఎందుకంటే విష జంతువు కన్నా క్రూరమైనటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళే. ఏ అడవి జంతువుని చూస్తావు, గుంట నక్కను చూస్తావు, చిరుతపులను చూస్తావు, తోడేళ్ళని చూస్తావు, ఆ భయంకరమైనటువంటి ఆ దండకరమైనటువంటి జంతువులను చూస్తావు, నువ్వు భయపడిన అవసరం లేదు. నువ్వు మనుషులను గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీ సిరి చూసి వారవనటువంటి వాళ్ళే. చక్కగా పాడతావని తెలిస్తే చాలు, నీ మీద ఎన్ని అబండాలు వేస్తారో. చక్కగా వాక్యాన్ని చదువుతామని చెప్తే చాలు, నీ మీద ఎన్ని లేనిపోని మాటలు మాట్లాడతారో. చక్కగా పరిచర్య చేస్తామని చెప్తే చాలు, ఎన్ని నిందలు మోపుతారో. అందుకే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, మనుషులను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. పౌలు గారు కూడా, యూదుల వలన నేను కుట్రలు అనుభవించాను. ఈరోజు మనుషుల గురించి మనం జాగ్రత్తగా ఉండేవాళ్ళుగా ఉండాలి. మనల్ని మనం భద్రం చేసుకోవాలి. మనల్ని భద్రం చేసుకోవాలి. దేవుని కొరకు మనం పని చేయాలి, నిలబడాలి. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, పౌలు గారు ఇంకా మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ, యూదుల వల్ల నేను ఏమనుభవించాను? నేను కుట్ర అనుభవించాను. యూదుల వల్ల నేను శోధనలు అనుభవించాను. ఒకసారి మనం చూస్తే, దేవుని సంఘంలో ఒక ప్రముఖమైన పాత్రగా మనం వాడబడుతున్నప్పుడు, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, నువ్వు చిన్నదానివైనా పెద్దదానివైనా, నువ్వు యవనుడివైనా వృద్ధుడివైనా, దేవుడు నిన్ను పిలిచి ప్రత్యేకమైన ఆకర్షణతో నీ కొన్ని పనులు ఇచ్చి పరిచర్య చేసే బాధ్యత నీ మీద ఉంచి సంఘంలో నిన్ను నిలబెట్టినప్పుడు, నీ జీవితంలో పౌలు గారికి వచ్చినట్లే నీ నుండి కొంతమంది నుండి నీ కొన్ని కుట్రలు, ఆటుపోట్లు, ఒడిదుడుకులు నీ జీవితంలోనికి రావచ్చు. వాటిని ఏం చేయాలి? తెలివిగా వాటిని తప్పించుకోవాలి. తెలివిగా వాటిని అధిగమించేటువంటి విశేషవంతమైన ప్రార్థనతో దాన్ని జయించేలా మన జీవితాలని దేవుని సన్నిధిలో నిలుపుకోవాలి. శోధనలు వస్తాయి, చిన్న శోధనలు, చిన్న ఆటంకాలు. ఒకసారి మనం సామెతల గ్రంథం 3:12 మనం చూస్తే, సామెతల గ్రంథం 3:12 మనం చూస్తే, అక్కడ సొలొమోను గారు మాట్లాడుతూ 3:12 సామెతల గ్రంథం, తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా వారిని ప్రేమించు వారిని గద్దించును. నువ్వెంతైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నావో, ఎంతైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నావో, ఆరాధిస్తున్నావో, సేవిస్తున్నావో, నీ విశ్వాస జీవితంలో శోధనలు సాధ్యమే అన్నట్టుగా ఎదురుపడుతుంటాయి అన్నమాట. నువ్వెంత విశ్వాస జీవితంలో ఎంత ఆశీర్వదించబడుతున్నావో, నీ విశ్వాస జీవితంలో నిన్ను పడవేయటానికి, పతనావస్థలకు తీసుకురావటానికి నీకు నీ జీవితంలో కొన్ని ఆటంకాలు, సమస్యలు వస్తుంటాయి. అందుకే బైబిల్ చెప్తా ఉంది, తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దిస్తాడంట. చెప్పండి, తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దిస్తాడు. ఒక రాజుగారికి ఒక చక్కని కొడుకున్నాడు, ఒక్కడే కొడుకు.
రాజుగారి ఆ కొడుక్కి ఒక స్నేహితుడు ఉన్నాడు, అతను బయటవాడు. ఇద్దరు కలిసి చైరా అనేటువంటి ఒక నేరం చేశారన్నమాట. చైరా అని ఒక నేరం చేశారు. ఎప్పుడైతే రాజ్యమంతా తెలిసింది, ప్రజలందరికీ తెలిసింది, ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది, అప్పుడు రాజుగారు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా చూస్తున్నారన్నమాట. రాజుగారు బయట వ్యక్తులకైతే ఎలా తీర్పు తీరుస్తారు, ఇంట్లో వ్యక్తులకైతే ఎలాంటి తీర్పు తీరుస్తారని రాజుగారు తీర్పు కొరకు అందరు ఎదురు చూస్తున్నారు. సభ జరుగుతూ ఉంది. రాజుగారు వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట. చేసిన నేరమా క్షమించరాని నేరం, చేసిన నేరం క్షమించరాని నేరం, చేసిన వ్యక్తి రాజుగారి యొక్క కొడుకు, రాజుగారి కొడుకుకి మరొక స్నేహితుడు, ఫ్రెండ్ అనుకోండి. ఈ రీతిగా ప్రియమైన వారు రాజుగారు తీర్పు తీరుస్తూ ఉన్నారు. అవతల బయట వ్యక్తిని పిలిచి తీసుకెళ్ళి సంఖ్యలు వేసి లోపలేయండి అన్నారు. బయట వ్యక్తికి రాజుగారి సంఖ్యలు వేయమంటాం, లోపల వేయమంటాం అందరూ విన్నారు, అందరూ చూశారు. ఇప్పుడు రాజుగారి కొడుకు తీర్పు తీర్చాలి. ఎలా చెప్తారు, ఏం చెప్తారని ఆశ్చర్యపోతున్న తరుణంలో అప్పుడు రాజుగారి కొడుకుని పిలిచి, నానా నువ్వు తప్పు చేసావని చెప్పి ఆయన అంటున్నాడు, నీకు శిక్ష విధించాలి నా ధర్మం ప్రకారం, కానీ నీకు బంగారుపు గొలుసులతో సంకెళ్ళు వేస్తానే అన్నాడంట. కొడుకు అంగీకరించాడు, బంగారుపు గొలుసులతో సంకెళ్ళు వేస్తానని. అంటే ప్రియమైన వాళ్ళరా, శిక్ష కఠినమే. జైలుకి పోలీసులు తీసుకెళ్ళేటప్పుడు బంగారపు గొలుసులతో వేస్తే ఏంటి, వెండి గొలుసులతో వేస్తే ఏంటి, లేకపోతే ఇనప గొలుసులతో వేస్తే ఏంటి, శిక్షే. ఆ బంగారపు గొలుసులు అనగానే కొడుకు అన్న పుట్టినరోజు గారికి మా నాన్నగారు 10 కాసుల తాడు మెడలో వేశారు కదా, ఈరోజు చేతికి సంకెళ్ళు వేస్తే ఏమవుతుంది అన్నట్టుగా కొడుకు అంగీకరించాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోయారట. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన వారా, నీ విశ్వాస జీవితంలో, నీ క్రైస్తవ ప్రయాణంలో దేవునితో కలిసి నడిచేటప్పుడు కొన్ని శోధనలు నీ జీవితంలోకి వస్తే అవి రాజుగారి కొడుకు చేతికేసిన బంగారు సంకెళ్లతో సమానం. అవి అర్థమైందా? అది నీకు ఐశ్వర్యమే కానీ, అది నీకు ఆశీర్వాదమే కానీ, అది నీకు కీడు ఎంత మాత్రమునో కాదు. నువ్వు అలా అనుకుంటావేమని వాక్యం చెప్తా ఉంది. తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని అంటే నువ్వు శిక్షకు లోపడేలా నీ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే శోధనలు వచ్చి చతికిల పడిపోవటం కాదు, శోధనలు వచ్చి సమస్యలతో కృంగిపోవటం కాదు, శోధనలు వచ్చి మందిరాలని మార్చేయటం కాదు, శోధనలు వచ్చిందని చెప్పి పాస్టర్ గారికి కనపడకుండా ఫోన్ ఎత్తకుండా ఇంటికి వచ్చేస్తే తలుపులు వేసేయటం కాదు. శోధన వస్తే నువ్వు భరించలేనిదైతే అది నీ విశ్వాస జీవితానికి మెరుగుపట్టడానికి, ఆ బంగారాన్ని చూడండి కాల్చకొద్ద ఎలాగైతే మెరుగుపరచబడతాదో, ఎలాగైతే కళాకాంతులు చెందుతాదో, శోధించబడిన మీదట నువ్వు సువర్ణ వల్లే మారటానికే దేవుడు నిన్ను శోధిస్తున్నాడు కానీ శోధనకు నిన్ను పరిమితం చేయాలని మాత్రము కాదు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, యూదుల వల్ల నేను శోధనలు అనుభవించాను, యూదుల వల్ల నేను కుట్ర అనుభవించాను. ఎంతమంది నా జాతి వాళ్ళైనా, నా అన్నలైనా, నా వర్గమైనా, నా కులస్తులైనా, నా చెలికత్తులైనా, స్నేహితులైనా ఆటంకాలు పెట్టినా, అవరోధాలు సృష్టించినా, చివరికి కీడు చేయాలని నన్ను తరిమిన నా విశ్వాసాన్ని మాత్రం నేను పోగొట్టుకోను. హల్లెలూయా. అలాంటి విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం గడపాలి. హల్లెలూయా. ఈరోజు యూదుల వల్ల నేను కుట్ర అనుభవించాను. రెండో మాట ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, రెండో మాట ఏంటంట కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున్న ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. పౌలు గారు సువార్త ప్రయాణం చేసేటప్పుడు సంఘాలని స్థాపిస్తూ, సంఘాలని కట్టుకుంటూ, సమాజాల్లో ఆయన పనిచేసేటప్పుడు చూడండి, ఆయన ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులు, ఎన్నో ఉపవాసాలు. ఈరోజు మన ఉపవాస కూడికలో ఉన్నాం మనం.
సంవత్సరంలో అక్టోబర్ నెల రాగానే రాజుబాబాయ్ గారిని దేవుడు ప్రేరేపించి ఇవాళ రేపు ఉపవాసాన్ని ఈరోజు అనుకుని మనం సిద్ధపరచుకున్నాం. కానీ పౌలు గారి జీవితంలో అనుకోనని ఉపవాసాలు, ఎక్కడికి వెళితే భోజనం దొరుకుతుందన్న ఆశ లేనటువంటి పరిస్థితులు అన్నమాట. ఈరోజు ఇక్కడ వాడ బయలుదేరితే సరిగ్గా రేపు సాయంత్రానికి ఆ ఒడ్డుకు చేరుకుంటాననేటువంటి నమ్మకంతో బయలుదేరితే వాడ గాలి తుఫాను వచ్చి సముద్రం మీద నావ చెల్లాచెదురైపోయి చివరికి ఒడ్డుకు చేరుకుంటాడో లేదంటే ఏదైనా దీవుల్లో కూరుకుపోతాడో ఇరుక్కుంటాడో కూడా తెలియనటువంటి పరిస్థితులు అన్నమాట. అందుకే నిద్రలేనటువంటి ఎన్నో రాత్రులు నేను గడిపాను. అంతేకాకుండా ఉపవాసము చేత అనేక మార్లు ఆహారం దొరుకుతుంది నాకు ఆశ లేనటువంటి రోజులు, చలికి వణుకుతూ వర్షాలకు తడుస్తూ భయంకరమైన కఠినమైనటువంటి జీవితాన్ని జీవించాను నేను. ఎవరి కొరకు నేను చెప్పండి? ఎవరి కొరకు? దేవుని యొక్క పరిచర్య కొరకు, సంఘమును స్థాపించుట కొరకు, సంఘ ప్రజల శ్రేయస్సు కొరకు, అనేక మంది ఆత్మీయ సమాజాన్ని కట్టడం కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు, కుటుంబం కొరక, భార్య బిడ్డల కొరక, తోబుట్టుల కొరక, ఎంత మాత్రమున కాదు ప్రియమైన వాళ్ళరా. తను తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎంచుకున్నటువంటి ఆశయాలు, ఉద్దేశాలు మనం గమనిస్తే ఆయన మాట్లాడుతున్నాడు, పూర్ణమైన వినయ భావంతో నేను దేవుని పరిచర్య చేశాను. రెండో మాట ఏంటంటే కన్నీళ్లు విడిచాడట. ఎవరి కొరకు చెప్పండి? నశించిపోతున్న వారి కొరకు, ఇంకా మారు మనసు పొందినటువంటి వారి కొరకు, ఇంకా రోడ్ల మీద ఇంకా అనేక మంది వ్యసనపరులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, మాట లెక్క చేయనటువంటి యవనస్తులు, అనేక మంది వారి కొరకు నేను కన్నీళ్లు కార్చాను. నేను 2000 సంవత్సరాల క్రితం దేవుని సంఘాన్ని కట్టడానికి పౌలు గారు 2 కన్నీటి బొట్లు కార్స్తే ఆ సంగతి బైబిల్లో రాశారు. ప్రియమైన వాళ్ళరా, మనం ఎన్నిసార్లు ఏడ్చుంటామో ఇంటి ఆయన సరిగ్గా మనల్ని పట్టించుకోవట్లేదని, అడిగి నీవు కొనివ్వలేదని, టయానికి ఇంటికి రాడని, ఎన్నిసార్లు ఎన్ని కన్నీళ్ళు చూడండి ప్రియమైన వాళ్ళరా. లెక్కలేనటువంటి కన్నీళ్ళు కడవలు నిండిపోయి ఉంటాయి కదండి. ఎన్ని కన్నీళ్ళు కార్చుంటామో నాన్న వారి కోసము, కట్టుకున్న వారి కోసము, కడుపున పుట్టిన వారి కోసము, రక్త సంబంధికుల కోసము, వారికి ఏదైనప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏమి చేయాలో తెలియనప్పుడు, చేతగాని వాడిగా మిగిలిపోయినప్పుడు కన్నీళ్ళు వస్తాయి ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ పౌలు గారికి కన్నీళ్ళు వచ్చిందంటే వీటన్నిటికీ భిన్నమైన రీతిలో కన్నీళ్ళు వచ్చాయి. హల్లెలూయా. మీరు మీ బిడ్డల కోసం కన్నీరు కాస్తే పెద్ద విషయమేం కాదు అది. మీరు మీ కట్టుకున్న భర్త కోసం కన్నీళ్లు కాస్తే పెద్ద విషయం కాదు అది. మీరు మీ రక్త సంబంధికులు, మీ అక్క చెల్లెల కోసం కన్నీళ్లు కాస్తే పెద్ద విషయం కాదు అది. కానీ నశించిపోతున్న దేవుని ప్రజల కొరకు పౌలు గారు కన్నీళ్లు కార్చాడట. హల్లెలూయా. నశించిపోతున్న దేవుని ప్రజల కొరకు, రక్షణ లేనటువంటి ప్రాంతాల కొరకు, ఇంకా మారు మనసు లేనటువంటి ప్రజల కొరకు ఆయన కన్నీళ్లు కార్చాడట. ఈ మాటను ఉద్దేశించి బైబిల్ గ్రంథంలో దైవజనుడు దావీదు భక్తుడు 56వ కీర్తన మనం చదివితే 8వ వచనం అనుకుంటా చూడండి. నా సంచారములు నువ్వు లెక్కించి ఉన్నావు అమ్మా. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నొంచబడి ఉన్నవి. చాలండి. ఎక్కడున్నాయంట? దావీదు భక్తుడు కార్చిన కన్నీళ్ళు ఎక్కడున్నాయంట? ఒకనొక రోజు దేవుడు లెక్కడిగే రీతిలో దేవుని చేతుల్లో ఉన్న ఒక పాత్రలో దావీదు కార్చిన కన్నీళ్లు నిల్వ చేయబడి ఉన్నాయట. హల్లెలూయా. పౌలు గారు 2 కన్నీటి బొట్లు కారిస్తే బైబిల్ చరిత్రలో రాయించినటువంటి దేవుడు దావీదు భక్తులు 2 కన్నీటి బొట్లు కారిస్తే నిల్వ చేసినటువంటి సంగతి ఈరోజు మనం బైబిల్ చరిత్రలో చూస్తున్నాం. అర్థమైందా? దేవుడు పౌలు గారిని, దావీదు లాంటి దైవజనుల్ని ఎంత ఆత్మావేశంతో ప్రజల మధ్య ఉంచాడో మీకు ఈపాటికే అర్థం అవ్వాలి. ఈరోజు ప్రియమైన వాళ్ళరా చూడండి, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. ఎన్ని కన్నీళ్ళు వృధాగా కార్చుంటామో లెక్కలేనన్ని సార్లు.
ఎవరు కూడా ప్రశ్నించలే, ఎవరు కూడా వచ్చి తుడిచిన వారు లేరు. కానీ ప్రేమిన వాళ్ళరా, ఈరోజు నువ్వు కన్నీళ్లు కార్చే స్థాయికి దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. నీ తోబుట్టులు మారు మనసు పొందకపోతే, నీ ఇంటి వారందరూ మారు మనసు పొందకపోతే, నీకు కావలసిన వారు, నీ కడుపున పుట్టిన వాళ్ళు మారు మనసులకు ఇంకా చెడ అలవాట్లకు వ్యసనాలకు లోబడి తిరుగుతుంటే, ఏనాడైనా 2 కన్నీళ్ళు వారి కొరకు నువ్వు మోకరించి నీ ఏకాంత ప్రార్థన స్థలంలోనికి వెళ్ళి కనీసము ఒక్కసారైనా తలుచుకొని ఏనాడైనా నువ్వు వారి కొరకు నువ్వు 2 కన్నీటి బొట్లైనా కార్చావా? దేవుడు లెక్క పెట్టేటువంటి కన్నీళ్ళు అవే ప్రియమైన వాళ్ళరా. నీ ఏకాంత సమయంలో నువ్వు ఆశించినటువంటి ఫలితం కొరకు, ఎవరి కొరకైతే నువ్వు మారు మనసు కావాలని వారి కొరకు ప్రార్థిస్తూ మోకరించి కన్నీళ్లు కారుస్తున్నావో, దేవుడు లెక్కగట్టే కన్నీళ్ళు అవే. అనుకుంటున్నారు చాలామంది, నేను ఏడిస్తే ఎవరికైనా పడుతుంది, నేను కేకలేస్తే ఎవరు పట్టించుకుంటున్నారు అనుకుంటున్నారు చాలామంది. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు తెలియజేశారు, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డవి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. తల వెంట్రుకలు లెక్కించబడ్డవి, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డవి. అవన్నీ కూడా ఒక్కొక్కటి లెక్కించబడినవి, నా చేత లెక్క కడుతున్నవి. మీరు పనికిరానటువంటి పాత్రలేం కాదు, పనికిరానటువంటి వ్యక్తులేం కాదు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అంత శ్రేష్టమైన స్థితిలో, ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏం చేసినా, ఏం చేయకపోయినా నన్ను గురించి ఎవరు పట్టించుకుంటారో, నా ద్వారా ఏమవుతుంది అనేటువంటి ఒక నిరాశతోనూ ఒక నిస్పృహలోనికి అలా విచారంలో ఉండిపోతున్నారు చాలామంది. ప్రియమైన వాళ్ళరా, పౌలు గారు సంఘాన్ని స్థాపించడం కొరకు, తనకి సంబంధం లేనటువంటి వ్యక్తులు మారు మనసు పొందడం కొరకు ఆయన కన్నీళ్లు కార్చాడట. ఆయన ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఆ ఇంకొక మాట చాలా విలువైన ఉన్నతమైన మాట ఏంటంటే, సంఘాన్ని ప్రభావితం చేయటానికి, అగ్నిలో నుండి కొందరిని లాగి రక్షించడానికి, సమాజాన్ని మేలుకొల్పటానికి, సమాజాన్ని ప్రభావితం చేయడానికి ఆయన ఆకలికి అలమటించడమే కాకుండా, చలికి వణకటమే కాకుండా, రాళ్ల దెబ్బలు తినటమే కాకుండా, వాడ ప్రయాణంలో ఇరుక్కుపోవటమే కాకుండా, ఉపవాసంతో ఆయన కన్నీళ్లు దిగమింగి బ్రతకటమే కాకుండా ఇంకా మాట్లాడుతున్నాడు. ఆయన కన్నీళ్లు విడిచి మీ కొరకు నేను ప్రార్థనలు చేస్తున్నాను. ఇంకొక మాట ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే ఆయన మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు, మరియు మీ విశ్వాస యాగము దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. చాలండి ప్రియమైన వాళ్ళరా, కేవలము నీ కొరకు ఒక కన్నీటి బొట్టు కార్చడమే కాకుండా ఆయన ఇంకోటి నేను చేయాలనుకుంటున్నాను, అంతులేనటువంటి కార్యం. అదేంటంటే మరియు మీ విశ్వాస యాగము జరుగుతున్నప్పుడు, హల్లెలూయా చెప్పాలి. విశ్వాస యాగము అంటే ఏంటి అమ్మ? చెప్పాలి ఎవరైనా. విశ్వాస యాగము అంటే ఏంటి? యాగం అంటే చెప్పండి ఎవరైనా. యాగం అంటే ఏంటి? యాగం చూడండి, అహోరాత్రులు విరామం లేకుండా చేసేదాన్ని యాగం అంటారనమాట. యాగము. అందుకే బైబిల్ కూడా చెప్తుంది, నీది విశ్వాసం అని ఒక్క మాటతో సరిపెట్టకుండా, అసలు నీది విశ్వాసం అని ఒక్క మాటతో నువ్వు సరిపెట్టుకోకుండా విశ్వాస యాగము అంది. అంటే నీ క్రైస్తవ ప్రయాణం ఎలాంటిదంటే విశ్వాస యాగంతో సమానం. అది అహోరాత్రులతో దేవునితో కలిసి నడిచి చేసేటువంటి ప్రయాణం అది. అందుకే విశ్వాస యాగము అని పిలిచింది బైబిల్.
ఇక్కడ విశ్వాస యాగము అని ఎందుకు పేరు పెట్టారంటే పౌలు గారు చూడండి, కొంతమంది సనాతన ధర్మంలో కొంతమంది పండితులు కొంతమంది హోమగుండాన్ని రగులుతున్నారట. హోమగుండం అంటే చుట్టూ కూర్చొని ఒక గుండం ఒకటి, చిన్న అగ్నిగుండం ఒకటి కట్టి దాని మీద కొంత మంట దాని లోపల కొంత మంట వేసి చుట్టూ కూర్చొని ఏం చేస్తున్నారట, హోమగుండాన్ని ఏం చేస్తున్నారంట, దాన్ని రగులుస్తూ ఉన్నారు. మీకు అర్థమైందా? అంటే అది ఇంకా రగిలించబడటానికి కొన్ని ద్రావకాలు, అది నైవేద్యాలు, కొన్ని స్వయం పాకాలు, సింధూరు లాంటి కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ఏవో కొన్ని ద్రావకాలు కొన్ని దాని మీద పోస్తున్నప్పుడు ఆ మంట ఏం చేస్తుందంటే బగ్గున ఏమవుతుంది, రగులుతూ ఉందనమాట, మండుతుంది. అంటే ఇది కొంతమంది పండితులు చుట్టూ కూర్చొని చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏదో పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రతో దాంట్లో ఆ నెయ్యి కానివ్వండి, లేదంటే నైవేద్యాలు కానివ్వండి, దానిలో పోసేటప్పుడు అదేమవుతుందంటే రగులుతూ ఉంది. దాన్ని యాగము, హోమగుండము అన్నారు. ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది, విశ్వాస యాగం, మీ అందరి విశ్వాసము ద్వారా, మీ అందరి విశ్వాసము యాగముగా మారి అరమరకలు లేకుండా అహోరాత్రులు మీరు యాగంలో ఉన్నప్పుడు, మీరు దీక్ష చేస్తున్నప్పుడు, దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నప్పుడు, ఒకవేళ మీరు అలాంటి ఆరాధన మీరు చేస్తున్నప్పుడు, అప్పుడు నేనేం చేస్తానంటే ఆ విశ్వాస యాగంలో, ఆ హోమగుండంలో మీ కొరకు అది ఇంకా రగల్చబడటం కొరకు ఆ హోమగుండంలో నేను నా ప్రాణాల సైతం లెక్క చేయకుండా హోమగుండంలో దూకి ప్రాణార్పణముగా నేను పోయబడుతున్నాను. హల్లెలూయా! అర్థమైందా? మీ కొరకు నేను 2 కన్నీటి బొట్లు కార్చి సరిపెట్టుకోవటం కాదు ప్రియమైన వాళ్ళరా. మీ కొరకు నేను ఉపవాసం ఉండి సరిపెట్టుకోవటం కాదు నా ప్రియమైన వాళ్ళరా. నేను ఆకలికి అలమటించడంతోనే కాదు, నేను చలికి వణుకుతూనే కాదు, నేను ఇంకా మీ కొరకు నేను ఏం చేయగలనంటే అవసరమైతే నా ప్రాణాలు ఇవ్వటానికైనా లెక్క చేయకుండా ఆ హోమగుండం, మీ విశ్వాస యాగం రగులుతున్నప్పుడు మీ అందరి కొరకు, ఈ గ్రామ పునరుజ్జీవం కొరకు నేనేం చేస్తానంటే ఆ గుండంలో దూకి పానార్పణగా పోయబడతాను. అప్పుడేమవుతుంది? ఆ పంతులు గారు చూడండి, ఆ ద్రావకాలు పోసేటప్పుడు గుండం ఎలాగైతే రగులుతూ ఉంటుందో, పౌలు గారు అందులో దూకినప్పుడు అది ఇంకా రగులుతుంది. హల్లెలూయా! అలాంటి ఆత్మాహుతి దాడికి నేను సిద్ధం. అలాంటి ఆత్మాహుతికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అలా నేను అవ్వటానికి నేను ప్రభునందు ఎంతగానో ఆనందిస్తున్నాను. హల్లెలూయా! ఎంత త్యాగమో చూడండి ప్రియమైన వాళ్ళ. దేవుని ప్రజల కొరకు, దేవుని పరిచర్య కొరకు అనేక మంది సంఘంగా కట్టబట్ట కొరకు పౌలు గారు చేసేటువంటి ఎలాంటి విశ్వాస యాగానికి వెనుతీయకుండా నేను సిద్ధం అని అంటున్నారు. చూడండి పౌలు గారు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవునితో మన ప్రయాణం ఎలా ఉండాలంటే రోజు రోజుకి వారం వాక్యంలో ఎదుగుతున్నప్పుడు, దైవ నియమాలకు లోబడుతూ ఎదుగుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మనం ఏంటంటే మనం అభివృద్ధి చెందాలి. ఎలా అభివృద్ధి చెందాలంటే కుటుంబాలుగా ప్రభువులోకి నడిపించబడాలి. హల్లెలూయా! కుటుంబాలుగా ప్రభువులోకి నడిపించబడాలి. అనేకులు మారు మనసు పొందటానికి దేవునికి పరిచర్య చేయటానికి శక్తి వంచన లేకుండా పని చేయాలి. హల్లెలూయా! పౌలు గారు చేసే త్యాగాన్ని బట్టి ఊహిస్తే ప్రియమైన వాళ్ళరా, అంతులేనటువంటి పరిచర్య చేసి ప్రభుని సంతోషపెట్టగలిగినటువంటి సంఘముగా మనం ఉండాలి. హల్లెలూయా! మూడవ మాట మనం చూస్తే, పూర్ణమైన వినయ భావముతో నేను మీ మధ్య నడుచుకున్నాను. మొదటి మాట ఏంటంటే, యూదుల వల్ల నేను శోధనలు అనుభవించాను, కుట్రలు అనుభవించాను. రెండవ మాట ఏంటి? నేను కన్నీళ్లు విడిచి మీ కొరకు నేను ప్రార్థనలు చేశాను. మూడో మాట ఏంటంటే, పూర్ణమైన వినయ భావముతో మీ మధ్య నేను నడుచుకున్నాను. హల్లెలూయా! సంఘంలో
పూర్ణమైనటువంటి వినయ భావం. పూర్ణమైన వినయభావం. చూడండి, సంఘంలో బైబిల్ చెప్తా ఉంది, సంఘంలో మనం ఒక పాత్రగా ఉన్నప్పుడు, దేవుని చేతుల్లో మనం వాడబడుతున్నప్పుడు, సంఘంలో దైవజనుల చేత మనకు ఒక బాధ్యత ఉన్నప్పుడు, మనం చేయవలసినవి, మనం ఆచరించేవి. చూడండి ప్రియమైన వాళ్ళరా, పౌలు గారు చెప్తున్నారు, పూర్ణమైన అమ్మా వినాలి ఇటు, పూర్ణమైన వినయ భావం. యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ, చూడండి, సాత్వికులు ధన్యులు, వారు ఏం చేస్తారంట భూలోకమును, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఎవరైతే సాత్వికమైనటువంటి మనసు కలిగిన వారుగా ఉంటారో, పూర్ణమైనటువంటి వినయ భావం, పూర్ణమైన వినయ భావం. సంఘంలో పాస్టర్ గారు ఏదైనా ఆజ్ఞాపిస్తే, సంఘ పెద్దలు ఏదైనా బాధ్యతలు అప్పగిస్తే దాన్ని ఏం చేయాలి? పరిచర్య చేయటానికి సిగ్గుపడకుండా దైవజనులు చెప్పగా, దైవజనురాలు ఆజ్ఞాపించగా, సంఘంలో పరిచర్య చేయటానికి ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, సంఘంలో పరిచర్య చేయటం అదొక వరముగా మనకు అనుగ్రహించబడింది. రేపొక దినాన్న ఇవాళ ఇక్కడ చేయకుండా రేపొక దినాన నీకు మారు మనసు వచ్చి చేయాలని అనుకుంటే ఒకవేళ నీకు అవకాశం లేకపోవచ్చు. హల్లెలూయా. అందుకే పూర్ణమైనటువంటి వినయ భావం. దేవుని యొక్క వాక్యం ఏదైతే తెలియజేస్తూ ఉందో, దైవజనులు ఏదైతే బోధిస్తున్నారో దానికి పూర్తిగా లోబడి జీవించటం, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటం, పూర్ణమైన వినయ భావం. ఇక్కడ విన్నది విన్నట్టుగా వాక్యానికి లోబడి ఆచరించి పని చేయటం. పాస్టర్ గారు ఏదైనా పని చెప్తే దానికి లోబడటం, సంఘంలో ఏదైనా కార్యక్రమం అయితే దానికి సహకరించటం, పూర్ణమైనటువంటి వినయ భావం. ఎప్పుడైతే నువ్వు ఎలాంటి పరిచర్య కలిగి ఉంటావో నువ్వు, అప్పుడు దేవుడు నిండారా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంచెలంచెల ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, మనుష్య కుమారుడు పరిచారము చేయటానికి వచ్చాడు కానీ చేయించుకోవటానికి రాలేదు. ఆయన ఏం చేశాడంట? చేయటానికి వచ్చాడంట. సంఘంలో ఏదైనా పని చేయవలసి వస్తే, ఏదైనా పరిచర్య చేయవలసి వస్తే ఏం చేయాలి? పాస్టర్ గారికి ఇటుక ఆకేస్తే అటు వెళ్ళిపోవటం, పాస్టర్ గారికి ఫోన్ చేస్తే లెక్క చేయకపోవటం, ఇలాంటివి చేస్తే శాపానికి గురైపోతారు. జాగ్రత్త. పూర్ణమైనటువంటి వినయ భావం, సాత్వికముతో దేవుని వాక్యానికి లోబడటం. నిజంగా నువ్వు ఆ సాత్వికాన్ని సంఘంలో కనపరిస్తే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రియమైన వాళ్ళారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, దేవుడు పై వచనం చదువమ్మా, 5వ వచనం చదువు. 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొనుడి, మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చాలండి. నువ్వెంత అహంకారివైతే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడట. హల్లెలూయా. అందుకే దేవుని ప్రజలుగా, దేవుని యొక్క సంఘముగా,
దేవుని చేతుల్లో వాడబడే పాత్రలుగా, బాధ్యత కలిగినటువంటి క్రైస్తవులుగా దేవుని సంఘంలో కొనసాగుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళరు, సాత్వికానికే మన హృదయంలో చోటు ఉండాలి, కానీ అహంకారానికి ఎంత మాత్రమునో చోటు లేదు. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. ఆయన అహంకారులను ఏం చేస్తాడు? ఆయన ఎదిరిస్తాడు. ఆయన నువ్వెంత అహంకారం అయితే, నీకెంత ఇగో ఉంటే అంత ఇగోతో ఎదురొస్తాడు. ఆయన నువ్వెంత అహంకారం అయినా, ఎంత గర్వంధమైనా నిన్ను అంతకంతకు నీకు ఎదురొచ్చి యుద్ధం చేసేవాడు ఆయనే. అదే పూర్ణమైన వినయభావం, అదే దీనత్వాన్ని నువ్వు దేవుని సన్నిధుల్లో నువ్వు కలిగి ఉంటే నిన్ను నిండారా దీవిస్తాడంట ఆయన. హల్లెలూయా. అందుకే పరిచర్య చేయటానికి మనం ఏం చేయాలంటే, దేవుని పనిలో పరిచర్య చేయటానికి ఇష్టపడాలి. పాస్టర్ గారు అంట్లు తోమాలంటే తోమాలి. ఆదివారం పొద్దున్నే మందిరానికి ఎవరు ఆజ్ఞాపించినట్టుగానే మందిరానికి రావటం, మందిరాన్ని శుభ్రం చేయటం, దీపం వెలిగించాలన్నా, మందిరంలో చక్కగా మందిరాన్ని తీర్చిదిద్దాలన్నా నీ బాధ్యతను నెరవేర్చాలి. ప్రియమైన సహోదరి, ఏదైనా పరిచర్య చేయవలసి వచ్చినప్పుడు తప్పించుకునేటువంటి స్థితి విడిచిపెట్టి పరిచర్య చేయటానికి నువ్వు ఇష్టపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఉదాహరణకి నా జీవితాన్ని ఒక మాట మీకు నేను తెలియజేస్తాను. మాది చాలా పేదరికం. మా నాన్నగారు క్యాథలిక్ చర్చ్ పాస్టర్ గారు. ఆయన నెలంతా 4 సంఘాలకి వాక్యం చెప్పడానికి వెళితే మా నాన్నగారికి రోమన్ క్యాథలిక్ ఫాదర్ గారు ఇచ్చే జీతం 150 రూపాయలు. 150 రూపాయలు. మేము నలుగురం, మేము పెరగటంలో చాలా కఠినంగా పెరిగాం. కానీ చూడండి, నేను దేవుని పరిచర్యకు పిలువబడ్డ తరువాత, హోప్ మినిస్ట్రీ అని మీకు తెలిసే ఉంటుంది, అన్నగారికి తెలుసు. చాలా పేరున్న మినిస్ట్రీ అన్నమాట, బ్రాండెడ్ మినిస్ట్రీ. తెలుగు రాష్ట్రాల్లో చాలా సుపరిచితమైన దైవజనులు గెడ్డం శామ్యూల్ జాషువయ్య గారు. ఆత్మీయ తండ్రి అనుకుని ఆయనకి నేను పరిచర్య చేశాను. ఆయన బ్యాగులు మూసేవాడిని. ఆయన చూపించిన సంఘంలో 14 సంవత్సరాలు సరిపిల్లలో సువార్త పరిచర్య చేశాను. 6గురితో అప్పగించిన సంఘాన్ని 46 కుటుంబాలని రక్షించాను. 20 మందికి స్వయంగా నేను బాప్తిసం ఇచ్చాను. 14 సంవత్సరాల్లో 46 కుటుంబాలని నేను దేవునిలోకి నడిపించగలిగాను. 8 సంఘాలున్న చోట 8 సంఘాలున్న చోట మధ్యలో నేను ఈ పని చేయగలిగాను. దేవుడు తన పాత్రగా నన్ను వాడుకున్నాడు. ఆయన శామ్యూల్ జాషువా గారు చెప్పులు మోయటాకైనా నేను లెక్క చేయలే. పాస్టర్ గారు నా బూట్లు ఎక్కడున్నా తీసిరండి అంటే తీసుకొచ్చేవాడిని నేను. కానీ పరిచర్య చేస్తే, దైవజనులను గుర్తించి పరిచర్య చేస్తే దేవుడు ఏదో ఒక రోజు నన్ను ఆశీర్వదిస్తాడని నాకు తెలుసు. అలాంటి నమ్మకం నాది. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, దేవుడు నాకు ఒక మినిస్ట్రీ అప్పగించాడు. హల్లెలూయా. గెడ్డం శామ్యూల్ జాషువా అయ్య గారికి ఉన్నటువంటి మినిస్ట్రీ లాంటి మినిస్ట్రీ, ఒక చిన్న ఆర్గనైజేషను దేవుని ప్రేమ చేత నాకు అప్పగించబడింది. దేవుడు ఊహించినటువంటి మేలులు, మన అంచనాలకి మించినటువంటి దేవుడు మన జీవితంలో ఊహించినటువంటి మేలులు చేస్తాడు. ఆయన నిండారా మనం ఆయనకు లోబడినప్పుడు, ఆయన పని చేయడానికి మనం సిగ్గుపడితే ఆశీర్వాదానికి వారసులం కాలేం. ఆయన పని చేయడానికి మనం మొహమాటంతో ఉంటే ఆశీర్వాదానికి వారసులు కాలేం. ఒక్కసారి ఆయన పనిని మీరు చేసి చూడండి. మందిరంలో మొదట మీ వంతు ఏంటో, మీ బాధ్యత ఏంటో మీరు చేసి చూడండి. ప్రభువుని మెప్పించండి, దైవజనులు కాదు, ప్రభువుని మెప్పించండి. అప్పుడు మీరు మీ కుటుంబాలు ఎంతగా ఆశ్రయించబడతారో మీ సాక్ష్యాన్ని మీరే దేవుని చిత్తం అయితే 2025లో నేను కలిస్తే మీరు నాతో చెప్పగలరు. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తా ఉంది, పూర్ణమైనటువంటి వినయ భావంతో నేను మీ మధ్య నడుచుకున్నాను. అలాంటి పూర్ణమైన వినయ భావంతో సంఘంలో మీరు పరిచయం చేస్తే, దేవుని కొరకు మీరు పని చేస్తే, దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా మీరు ముద్రించబడతారు. అంచెలంచెల ఆశీర్వాదానికి మీరు వారసులు అవుతారు. ప్రియమైన వాళ్ళరా, ఆత్మతో దేవుని ఆత్మతో నింపబడిన దైవజనులు మీ మధ్య పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎంత ఆత్మావేశం అంటే
6 సంఘాల 6 సంఘాలని ప్రేరేపించి, నిజంగా మరి ఆదివారం టైం ఎలా సరిపోతుందో నేను ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు ఆదివారం నాడు ఎలా సర్దుబాటు చేసుకుంటున్నారో 6 సంఘాలను దర్శించడం భారభరితమైన పరిచర్య దైవజనులు అన్నగారు రాజబాబు గారు వారి కుటుంబీకులు చేస్తూ ఉన్నారు. నిజంగా దేవుని మహిమ కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు విరామం లేకుండా ఈ రీతిగా పరిచర్య చేస్తే దేవుడు నిండారా మనను మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడని, అలాంటి దైవజనులు మనకి ఆత్మీయ తల్లిదండ్రులుగా పిలువబడతారని, అలాంటి ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణలో మనం కూడా దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా జీవించాలని ప్రభుపేట మీ అందరికీ నేను తెలియజేస్తూ, పౌలు గారు చూపించినటువంటి ఉదాహరణ, దేవుని యొక్క వాక్యంలోంచి ఆయన పడినటువంటి ఆవేదన, అలాంటి ఆవేదన మనం కూడా కలిగి ఉంటే మన కుటుంబాల్ని, మన శ్రేయోభిలాషుల్ని, మన రక్త సంబంధికులందరినీ రక్షించుకుంటామని మీ అందరికీ మరొక్కసారి తెలియపరుస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు వారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, దేవుడు తన పరిశుద్ధ లేఖనములను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. హల్లెలూయా. మంచిదండి. మరి ఈ మొట్టమొదటి ఆరాధన, ఈ ఉపవాస ఆరాధనలో మరి మొట్టమొదటి ప్రసంగముగా చాలా అద్భుతమైన బలమైన వర్తమానాన్ని మనము విన్నాం. మరి దైవజనులు రవికుమార్ గారిని దేవుడు తన ఆత్మతో నింపి చక్కటి వాక్యము సంఘానికి, మరి సంఘములో ఉన్న విశ్వాసులకి, అలాగే ఎంతోమంది దేవుని తెలియనటువంటి ఎంతోమందికి ప్రోత్సాహకరమైనటువంటి వాక్య సందేశాన్ని వారు మనతో పంచుకున్నారండి. అమ్మ, మనం విన్న వర్తమానం ఏంటి? అనేకులకు మనము సాక్షులముగా ఉండాలి. దేవుడు ఏ అయితే మేలులు, ఏవైతే ఆశీర్వాదాలు, నేను ఎలాగైతే దేవునిలోనికి దేవుడు నడిపించాడో ఇటువంటివి ఏమండి మనము అనేకులకు ప్రాముఖ్యముగా, మొట్టమొదటిగా మరి మన గృహములో ఎవరైనా రక్షణ లేనివారు, మన గృహంలో ఇంకా మారు మనస్సు అనుభవం లేనివారు ఎవరైనా ఉంటే మొదట మనము వారికి సాక్షులముగా బ్రతకాలి. తర్వాత గ్రామానికి, అలా అనేకులకు మనము సాక్షులముగా బ్రతకాలి. పౌలు జీవితంలో నుండి ఎన్నో అనుభవాలను మనము విన్నాం, పౌలు యొక్క జీవితంలో నుండి. కాబట్టి అలాగే మనము కూడా మన ఆత్మీయతలో అటువంటి అనుభవాలు, దేవుని కొరకు అటువంటి సాక్షులముగా మనము ఉండాలి అని చాలా మరి ప్రోత్సాహకరమైనటువంటి వాక్య సందేశాన్ని అందించిన దైవజనులకు మరి సిఓసిఎం పరిచర్యల తరపున ప్రేమపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తూ, మరి బలమైన వర్తమానాన్ని అందించిన దైవదాసుల కొరకు, వారి పరిచర్యల కొరకు మనం నిరంతరము ప్రార్థన చేయాలి. ఇంకా తన దాసులను తన బలము చేత అనేకమైన ప్రాంతాలలో బోరగా వాడుకొని అనేకులకు రక్షణకరముగా, దీవెనకరముగా, అనేకులకు మరి ఆశీర్వాదకరమైన దైవజనునిగా తన దాసులను దేవుడు నిలబెట్టును గాక. ఆమేన్.